నమస్కారము. నా పేరు జి బాలసుబ్రహ్మణ్యం. సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. 1వ తారీఖు ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం అందరికీ తెలిసిందే. సిపాయిలాల్ అనే ఒక వ్యక్తి చనిపోవడం, ఒక 5గురు ఆసుపత్రిలో ఉండడం, అంతా కూడా చిన్న పిల్లలే. ఆ సందర్భంగా ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులు, గ్రామస్తుల పరిస్థితులు అధ్యయనం చేయడానికి సిఐటి జిల్లా కమిటీ, స్థానిక నాయుడుపేట కమిటీ మేమందరం కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడం జరిగింది. ఫ్యాక్టరీలో కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయాందోళనకు గురై ఉన్నారు. బిక్కుమంటున్నారు. వాళ్ళు వదిలేస్తే వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి బేతావా పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వలస కార్మికుల చట్టం 1979 ఏదైతే ఉందో ఆ చట్టం ఆ ఫ్యాక్టరీలో కాంట్రాక్టర్ కానీ, యజమాని కానీ, లేబర్ అధికారులు కానీ అమలు చేయడం లేదు. వాళ్ళని మనుషులుగా కాకుండా పశువులాగా తీసుకొచ్చి కొట్టాల్లో పశువులను కట్టేసినట్టు పడేసి వాళ్ళ కనీస వసతులు, చట్టంలో ఏమైతుందో ఆ సదుపాయాలు కానీ, ఆ వెసులుబాట్లు కానీ ఏమీ లేకుండా నిరంకుశంగా, అమానుషంగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు. ఇంకా పిఎఫ్, ఈఎస్ఐ అంతంత మాత్రమే. అదేవిధంగా ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే 1600 డిగ్రీల వేడిలో వైరస్ కాస్ట్ అవుతూ ఉంటుంది. అంత వేడి ప్రదేశంలో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు కానీ, దుస్తులు కానీ ఏమి లేకుండా పనిచేయించినారంటే వారి అమానుషానికి ఇదొక నిదర్శనము. అదేవిధంగా పక్కన ఉన్న గ్రామాలను కూడా పరిశీలించినాం. గ్రామ ప్రజల బాధలు ఎంత ఎక్కువగా హృదయ విదారకంగా ఉందంటే ఆ ఫ్యాక్టరీ నుండి వెలువడేటువంటి రసాయనిక నీరు మొత్తం కూడా పొలాల మీద పడి ఎకరాలకే నాశనం అయిపోయింది. బీడు బారిపోయింది. మామిడి తోటలతో సహా కూడా ఎండిపోయేటనే కుసించిపోయింది. మరి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటేనే కదా వాళ్ళ జీవనం. ఆ వ్యవసాయం చేసుకోవడానికి 100 ఎకరాలు ఈ కలుషితమైన నీరుతో చచ్చిపోతే వాళ్ళు ఏ విధంగా బతకాలి, ఏం చేసుకొని బతకాలి? రెండో పాయింట్ ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి వెలువడినటువంటి విష వాయువులు. ఎందుకంటే ఈ ఏదైతే ఉందో వేస్ట్ ఐరన్ అంతా కూడా కాస్ట్ చేసి ఐరన్ రాడ్స్ తీసేటప్పుడు విపరీతమైనటువంటి కెమికల్స్ వెలువడుతూ ఉంటాయి వాయువులు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి పొగ ఆకాశంలో పోకపోగా ఆ గ్రామాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. మంచు కప్పినట్టు కప్పేస్తున్నాయి. ఆ విషవాయులు పీలడం వల్ల ఆ గ్రామంలో ప్రజలందరూ చిన్న బిడ్డ మొదలుకొని ముసిల వరకు ప్రతి ఒక్కరు కూడా ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. అదేవిధంగా ఇలాంటి ఊపిరితిత్తులు అంటే ఏమిటి? క్షయ కావచ్చు, దగ్గు కావచ్చు, ఆస్మా కావచ్చు, ఈ రకరకాలు కూడా చర్మ వ్యాధులు, శరీరం అంతా పుండ్లు, గీకోవడం, చర్మ వ్యాధులు, కిడ్నీ ప్రాబ్లం, మూత్రపిండాల బాధలు. అదేవిధంగా ఏంటంటే కొందరికి అయితే పక్షిమాత్మ వచ్చేస్తున్నది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ 2 గ్రామాల్లో కూడా దాదాపు మాకు తెలిసిన మేరకు 25 మందికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. మామూలు జ్వరము, తలకానిప్పు కాదు, క్యాన్సర్ వ్యాధి. అంటే ఆ విష వాయువుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉండేదని కూడా ఒకసారి గమనించాలి. అంతేకాకుండా ఆ గ్రామంలో పశువులు, నోరు లేని పశువులు కూడా ఈ విషవాయువుకు బలైపోయి దిక్కులేని సాగు వస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామ ప్రజల భాషలో ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడం అంటే మా గ్రామము శ్మశానంగా మారిపోవడము. ఇప్పుడు మాకు రావాల్సిన రోగాలన్నీ వచ్చేసినాయి అందరికీ.
ఇక మాకు పుట్టబోయే సెకండ్ జనరేషన్ కూడా రోగాలతో పుడుతున్నారు. ఇంకొంతకాలం జరిగిందంటే మేమంతా కూడా ఇక్కడ శవాలైపోతాము, ఇక్కడ శ్మశానాలు మాత్రం మిగులుతుంది. కాబట్టి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అటువంటి దైన్య పరిస్థితుల్లో ఈరోజు గ్రామ ప్రజలు ఉన్నారు. మేము మనవి చేసేదంటే కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఆ ఫ్యాక్టరీకి గతంలో 2008లో 30 ఎకరాల స్థలంలో ఏదో మామూలు అల్యూమినియం పాత్రలు అవి చేసుకుంటా అని చెప్పేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ప్రజలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు 3 బాయిలర్లు 3 పొగ గుట్టాల నుంచి పొగ విపరీతంగా వస్తుంది. ఈ ప్లాంట్ ఇంత ఎక్స్టెన్షను ప్రభుత్వం అనుమతి పొందినరా లేదా అనేది ఒకసారి పరిశీలించాలి. ఇంత పొల్యూషన్ విచ్చలవిడిగా ఆ కలుషితమైన వాటరు చాలా మీద పడి 100 ఎకరాలు నాశనమైపోతా ఉన్నా ఆ పొల్యూషన్ వాటరు అలా పారడానికి ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా అనుమతి ఇచ్చినారు? అదేవిధంగా పొగ ఆకాశంలో పొగ విషవాయువులు ఊర్ల మీద పడి ఆఖరకు వాళ్ళు శవాలే పరిస్థితి, దైన్య స్థితికి ఈరోజు అక్కడ కాలుష్యం ఉందంటే ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? అదేవిధంగా వలస కార్మికుల చట్టం అక్కడ అమలవుతుందా లేదా? వాళ్ళకున్న పద్ధతులు ఏంది? ఆ పద్ధతిలో కాంట్రాక్టర్ కానీ యాజమాన్యం నడుస్తుందా లేదా అని తనిఖీ చేసేటువంటి లేబర్ అధికారులు ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఆ ఫ్యాక్టరీలో మిషనరీస్ కండిషన్ ఏంటి అని చెప్పి పరీక్షించాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఏమైనారు? ఆడపోయి పరిశీలించారు కదా, కండిషన్ ఇన్స్పెక్టర్లు పరిశీలించారు కదా, ఏమైనారు? వీటన్నిటి కూడా మనం తమరు పెద్ద మనసుతో దయతో ఆలోచించి గ్రామ ప్రజలను కాపాడండి. ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేయండి. యజమానుల పైన క్రిమినల్ కేసు పెట్టండి. ఇంత దుర్మార్గం జరగడానికి కారణమైనటువంటి పొల్యూషను, లేబర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్లు, ఈ సంబంధిత అధికారులందరూ కూడా మీరు ఆదేశాలు జారీ చేసి వెంటనే దాన్ని నివారించాలి. ఈరోజు ప్రాణభయం తల్లాడుతుంటే ఆ గ్రామాల్లో డిఎంహెచ్ఓ గారు జోక్యం చేసుకొని వెంటనే మెడికల్ క్యాంప్ పెట్టి ఆ గ్రామ ప్రజలను కాపాడండి మహాప్రభో అని మేము విన్నవించుకుంటున్నాము. ఈ ఫ్యాక్టరీ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిగణించినందువల్ల ఫ్యాక్టరీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మన పేపర్లో చూసాం, కలెక్టర్ గారు 25 లక్షలు పరిహారం ఇచ్చినారండి. అదేవిధంగా 5 మంది చికిత్స పొందుతున్నారండి. కలెక్టర్ గారు అయితే 25 లక్షలు ప్రకటించినారు, కానీ మిగిలిన ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే మేము ఇంకోసారి జరగకుండా మందలు ఇచ్చినాము అని ఏదో తమాషగా చాలా చిన్న విషయంగా మాట్లాడేస్తున్నారు. వాళ్ళేం చిన్న చదువుకునే బిడ్డలు కాదు, కార్పొరేట్లు. పైగా అదే ఫ్యాక్టరీలో ఇది 3వసారి. విక్కీ యాజమాన్యం ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. ప్రజలందరూ కూడా పోయి ఆ ఫ్యాక్టరీని చుట్టుముట్టేటప్పటికే ఆపేసినారు. ఆ తర్వాత విక్కీ మేనేజ్మెంట్ వచ్చింది, వాళ్ళైతే ఫ్యాక్టరీని రెస్టోర్ చేయలేదు. ఇప్పుడున్న ఎంఎస్ అగర్వాల గ్రేట్ కార్పొరేటర్ ఆయన వచ్చిన తర్వాత 6 నెలల ముందు అదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. 2వ మనిషి తెలియదు, ఎందుకంటే ఆయన పగడ్బందీ యాజమాన్యం అట్లుంది. 2వ మనిషి తెలియదు, అక్కడికక్కడ సర్దుబాటు చేశారు. ఈ 3వ విషయం కూడా ఆ బాయిలర్ పెద్ద శబ్దంతో బ్లాస్ట్ కావడం వల్ల ఆ శబ్దాన్ని చుట్టుపక్కల గ్రామాలు ఉలిక్కిపడి ఏమో జరిగిపోతుందని చెప్పేసి ఫ్యాక్టరీ కాడ రావడం జరిగింది. ఒక్క గ్రామస్తును కూడా ఫ్యాక్టరీ లోపల పోనీలే. ఎందుకని పోనీరు? గ్రామస్తులు ఏదో మన ఊర్లో ఫ్యాక్టరీ కదా జరిగిందని చెప్పేసి ఏం జరుగుతుందో చూద్దాము ఎందుకు పంపించరు? ఎందుకు వారు సహాయం తీసుకోరు? సీక్రెట్గా అంబుల్స్ రావడం, సీక్రెట్గా అంబులెన్స్ వెళ్ళిపోవడము, పోలీసు బందోబస్తు వచ్చేయడము,
వాళ్ళు వచ్చేయడము వీళ్ళు వచ్చేయడము ఎవరిని మాయ చేయాలని చెప్పేసి అసలు ఫ్యాక్టరీలోనే ఏం జరగలేదు అని అనిపించుకోవాలనుకున్నారు. కానీ అక్కడ అది జరగలే. కాబట్టి మేము మనవి చేసేది ఏంటంటే మేమేమైతే కోరినామో వెంటనే ఆ గ్రామస్తులకు మెడికల్ క్యాంపు పెట్టండి, వాళ్ళ ప్రాణాలను కాపాడండి, చట్టాన్ని వ్యతిరేకించిన యాజమాన్యం పైన కేసులు పెట్టండి, చట్టాన్ని అమలు చేయనటువంటి కాంట్రాక్టర్ పైన కూడా కేసులు పెట్టండి, ప్రజల ప్రాణాలను కాపాడని చెప్పి కూడా మరోసారి మేము మనవి చేసుకుంటున్నాము. మా యొక్క సంఘము సిఐటి అనేది కార్మికుల పక్షాన ప్రజల పక్షాన నిక్కరంగా నిలబడి పోరాడేటువంటి అత్యున్నత పోరాట సంస్థగా ఈ దేశంలో మాకు గుర్తుంది. మేము కోరినటువంటి మేము ప్రాధేయపడినటువంటి విషయాలను పరిష్కారం చేసేదాకా ఈ పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తాము. జిల్లా స్థాయిలో దీని గురించి చర్చించినాము, రాష్ట్ర స్థాయిలో కూడా రాత్రి చర్చించినాము. ఈ న్యాయమైన ధర్మమైన ఈ కోరికల పైన ఈ డిమాండ్ల పైన మేము సాధించేదాకా మరింత ఉద్భుతంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను.